యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడేలాగా మాట్లాడిన కొండా సురేఖ వ్యాఖ్యలపైన స్పందించేందుకు మనతో పాటు కత్తి కార్తిక్ ఉన్నారు. కత్తి కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. కొండా సురేఖ మాట్లాడిన మాటలు చూసి ఉంటారు, ఎట్లా స్పందిస్తారు ఒక మహిళగా? ఒక్క మాటలో చెప్పాలంటే బట్టెబాజ్ మాటలు అవి. వాస్తవము అంటే ఒక మహిళగా, నేను కూడా ఒక బీసీ మహిళగా చెప్తున్నాను, ఏ మహిళ అయినా నోరు తెరిచి ఇంకొక మహిళ గురించి అంత దిగజారి ఎవరు మాట్లాడరు. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఒక మహిళకి ఒక అన్యాయం జరుగుతుంది, లేకపోతే షీల్ గో త్రూ డివోర్సే కానీ, లేకపోతే మొగుడు సరిగా చూసుకోకుండా అటువంటి సమస్యలు ప్రతి ఒక్క మహిళకు ఉంటుంది. మన దగ్గరకు వచ్చేసరికి మనం గుట్టు సప్పుడుగా చేసుకుంటాం, అరే ఎవరికి తెలియద్దు, లేకపోతే అట్లాంటి డివోర్స్ ఇఫ్ షీఈస్ గోయింగ్ త్రూ అ డివోర్స్ అంటే అరే మన పిల్లకి ఏమైనా అవుతుందేమో అనేసి కోడి పిల్లల్ని తల్లి ఎట్లా కాపాడుకుంటుందో ఒక కుటుంబం మొత్తం మన పిల్లల్ని కాపాడుకుంటూ పోతాం. అదే ఇష్యూ ఒక పబ్లిక్లో ఒక హీరోయినే కానీ, లేకపోతే స్క్రీన్ షేర్ చేసే ఒక మహిళనే కానీ, లేకపోతే ఒక పొలిటీషియనే కానీ, వాళ్ళకు వచ్చేసరికి నువ్వు ఇంత గలీజ్గా ఘోరంగా ఎట్లా మాట్లాడతారు? అంటే వాళ్ళ ఫ్యామిలీస్ లేవా, వాళ్ళకి పిల్లలు లేవా, వాళ్ళకి ఎమోషన్స్ లేవా? ఇప్పుడు సమంత అదే ఇష్యూ తీసుకుందామే, ఆమెకు తెలుసా, ఆమె చూసిందా పోయి? ఆమె ఎంత అంటే ప్రతి ఒక్క కపుల్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, దట్ ఈస్ దే పర్సనల్ ఇష్యూ. వాళ్ళు మ్యూచువల్గా అనుకున్నారు, మ్యూచువల్గా డివోర్స్ చేసుకున్నారు. అసలు ఈమెకి సమంతకి ఏమైనా రిలేషన్ ఉందా, లేకపోతే వాళ్ళ ఇంట్లోకి పోయి చూసిందా? ఎట్లా రిలేటెడ్ ఉంది ఆమె? కొండా సురేఖ గారు ఎట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్, సమంత గారు ఏదైతే ఆమె అండర్గో అయిందో, షీ హెస్ గాన్ త్రూ ఇట్. ఆమె స్టబర్న్గా నిలబడ్డది, ఆమె కెరియర్ ముందుకు పోయింది. ఎవరైనా ఏడ్చుకుంటారు, ఎవరైనా ఏ ఆడపిల్లకైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు డిప్రెషన్లోకి పోతారు, కింద పడిపోతారు, ఏడుస్తారు, మళ్ళీ దే హ్యావ్ టు గెట్ అప్. స్ట్రాంగ్నెస్ అనేటిది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆ ధైర్యం అనేటిది ఉండాలి. ఆమె కష్టం పడింది, లేచింది, నిలబడ్డది. సో ఆమె చేస్తున్నప్పుడు ఈమెదేంది అంటే ఒక రాజకీయంగా ఉపయోగిస్తున్నది. కొండా సురేఖ లాంటి వాళ్ళు ఏడ్చేటోళ్ళు కాదు, ఏడిపించేటోళ్ళు. ఆమె ఇప్పుడు ఏడ్చుకుంటా మాట్లాడుతుందంటే ఎవడన్నా నమ్ముతారా? అసలు ఆమె మాట్లాడేదానికి ఒక చిన్న 10 ఏళ్ళ పిల్లలకు కూడా ఆ వీడియో చూపిస్తే నవ్వుతారు. అసలు ఎక్కడన్నా పొంతనుందా? ఒక పూస కూర్చున్నావు, దానికి ఏమైనా పొంతనుందా? బట్టెబాజ్ మాటలు కాకపోతే ఇంకేం మాటలు చెప్పు. అంటే 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్లో మమ్మల్ని ట్రోల్ చేస్తారు, మా కుటుంబ సభ్యులు ఉంటారు, మా కుటుంబ సభ్యులు ఫీల్ అవుతున్నారు అని మాట్లాడుతున్న కొండా సురేఖ ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉండరా? వాళ్ళ కుటుంబ సభ్యులు హట్ అవ్వరా? వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారు? అదే అంటున్నా నేను. ఇప్పుడు ఆమె రాజకీయంగా, ఇప్పుడు సింపుల్గా నేను ఒకటి చెప్తా, ఓపెన్గా చెప్తా. కాంగ్రెస్ ఎట్లుంటుందంటే ఒక రాజు ఉంటాడు, ఆ రాజు ఇంకా మంత్రి ఆ పర్టికులర్ సర్కిల్లోనే మొత్తం రాజ్యంకి కావాల్సిందంతా నడుస్తుంటుంది. ఆ రాజుని ప్లీజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి బట్టెబాజు మాటలు మాట్లాడాలి. అప్పుడు ఏంటి, రాజు కళ్ళు వాళ్ళ మీద పడతాయి. పడినప్పుడు ఇట్లా తీసి ఇట్లా వేస్తాడు. సో ఆ బిస్కెట్ల కోసము ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మాటలే ఇవి. నీ ఇంట్లో నీకు ఒక కుటుంబం ఉంది, నీకు ఒక కూతురు ఉంది, ఆ కూతురికి ఇంకొక కూతురు ఉన్నది. ఇదే విషయము వాళ్ళ ఇంట్లో అయితే తట్టుకోగలుగుతుందా? ఇంకొక కుటుంబం కాదా? అంటే సినిమా ఇండస్ట్రీ అయితే నువ్వేమైనా మాట్లాడొచ్చా? అంటే వాళ్ళకి మర్యాద ఉండదా? నేను కూడా స్క్రీన్ నుంచి వచ్చిన, నేను కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ యాస భాష అందరు ప్రౌడ్గా మాట్లాడాలన్న ఒక ఉద్దేశంతో చేసిన. అంటే స్క్రీన్ మీద కనిపిస్తే ఒక మహిళది క్యారెక్టర్ ఖరాబ్ అయిపోతుందా? ఏడ రాసింది, రాజ్యాంగంలో రాసిందా ఎక్కడన్నా? అట్లెట్లా అంటారు? అది తప్పు కదా. నువ్వు ఒక పొలిటీషియన్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా బ్రాడ్ ఉండాలి, నీ మైండ్ చాలా బ్రాడ్ ఉండాలి. ఎందుకంటే చాలామంది, కొన్ని కోట్ల మంది నేను చూస్తుంటారు. ఒక మహిళగా, ఒక బీసీ మహిళగా ఎంతోమంది రాజకీయాలలో రావాలనుకుంటారు. సో ఎవరైతే ఒక ఎమ్మెల్యేగా గెలుస్తారో, లేకపోతే ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో వాళ్ళందరినీ, అట్లాంటి వాళ్ళని చాలామంది ఒక రోల్ మోడల్ లెక్క తీసుకుంటారు. అరే మనం కూడా ఇట్లా కావాలి, వీళ్ళ లెక్క కావాలి. అట్లాంటప్పుడు 100 మందికి మనం ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఏమంటారు, గేమ్లా నేను ఓడిపోతున్నా అంటే తొత్తి రాడేసి గెలుస్తారు చూడు, అట్లాంటి శాతలు ఇవన్నీ. అంటే మంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ ఇంకొక మహిళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజకీయం చేస్తున్నారు. సింపుల్గా చెప్తాను నేను మీకు, నేను కాంగ్రెస్లో ఉన్నా, అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ దట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ కాంగ్రెస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ప్రౌడ్ ఉన్నా
నేను ఇవాళ బీఆర్ఎస్లో నేను పనిచేస్తున్నా, బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నా, అపోజిషన్లో ఉన్నా అని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్లో మహిళలకి రెస్పెక్ట్ ఇస్తారు, కాంగ్రెస్లో లేదు. ఆ రెస్పెక్టే లేదు కాంగ్రెస్లో. ఒక మహిళ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి కావాలి. అసొంటి కాంగ్రెస్ని నేను దగ్గరికి వెళ్ళి నేను చూసిన. సింపుల్గా నేను చెప్తున్నా, ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటిది? హైడ్రా. ఈ హైడ్రా ఎట్లయితే కూల్చేస్తున్నారో చాలామంది పేదోళ్ళ ఇల్లులు పోతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా ఇల్లు అనేటిది ఒక సెంటిమెంట్, ఒక డ్రీమ్. అందరి దగ్గర పైసలు ఉండే కదా, ఎంత అంటే ఐ కెన్ సే ఒక 10% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆర్ వెరీ వెల్ ఆఫ్. ఒక 10 ఇల్లులు ఉంటాయి, 5 ఇల్లులు ఉంటాయి. కానీ ఒక ఫ్యామిలీకి జీవితాంతము ఒక ఇల్లు అనేది ఒక పెద్ద గోల్. నా లైఫ్లో నేను బతికినన్ని రోజులలో నేను ఒక ఇల్లు కొనాలి. అది చిన్నదా పెద్దదా, ఒక రేకులు ఇల్లా లేకపోతే గుడిసెనా అనేది ఇమ్మెటీరియల్. సో అటువంటి ఒక ఎమోషన్తో ఉన్నదాన్ని నువ్వు కూలగొడుతూ పోతున్నప్పుడు ఒక్కొక్కరి బాధ ఉంటుంది కదా. ఆ ఎమోషన్ ఎవరైనా మహిళలకే కదా. ఇల్లు అంటే ఇల్లు మంచి ఒక అమ్మాయి మంచిగా ఉందంటే ఇల్లు కూడా బాగుంటుంది, సంసారం కూడా బాగుంటుంది అనుకునే ట్రెడిషన్ మనది. అటువంటిది నువ్వు అలా ఇల్లు కూలగొడుతుంటే అలా శాపనాలన్నీ తాకుతాయి కదా, వాళ్ళు చెప్పేటివన్నీ తాకుతున్నాయి. సో ఎప్పుడైతే ప్రజల నుంచి ఆ వ్యతిరేకత రావడం స్టార్ట్ అయిందో వీళ్ళకి ఇంకా హైబత్ అనేది షురు అయింది. అరే ఎట్లా? ఎందుకంటే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, అప్పుడు నేను కూడా ఉండే కాంగ్రెస్లో. నేను కూడా మా దుబ్బాక నా నియోజకవర్గంలో నేను కూడా పోయి మహిళలకు 2500 వస్తుంది బాగుంటుంది అని నేను కూడా బాగా ప్రాపగండా చేసిన 6 గ్యారంటీస్. సో ఈ గ్యారంటీలు అనేవి తీసి పక్కన పెట్టేసిండు. సో రేవంత్ రెడ్డి అజెండా ఏముండే? హుక్ ఆర్ క్రుక్, డూ ఆర్ డై. నాకు నేను 100 అబద్ధాలైనా మాట్లాడతా, నేను మాత్రం సీఎం కుర్చీలో కూర్చోవాలి. దాని తర్వాత ఈ పిచ్చి జనాలకు అబద్ధాలు చెప్తేనే అని ఆల్రెడీ చాలాసార్లు కూడా చెప్పాను, అయినా కానీ మనం అర్థం చేసుకోలే. సో ఇదంతా డైవర్షన్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చాను. హైడ్రా ఆయన అనుకున్నాడు, అరే మొత్తం సిటీలో నాకు ఫుల్ అందరు ఎడ్యుకేటెడ్, నాకు మంచి ఓట్లు పడితే రేపు మున్సిపల్ ఎలక్షన్ ధూమ్ధామ్ అని అనుకొని అట్లాంటి థాట్స్లో ఉండే ఆయన. తర్వాత ఏమైపోయింది, ఇది కాకపోయేసరికి ఇప్పుడు హైడ్రా మొత్తం ఉల్టా పుల్టా అయిపోయేసరికి ఇక ఫికర్ పట్టింది. మీకు సునుల్ కొనుగోలు అని తెలిసి ఉంటుంది. ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మొత్తం కర్ణాటక ఎలక్షన్స్ చేసి తెలంగాణ స్టేట్కి వచ్చింది. ఆయన అంత బట్టెబాజుగాడు ఇంకొవ్వరు ఉండరు. సో అటువంటి సునీల్ కొనుగోలు బ్రెయిన్ నుంచి వచ్చే థాటే ఈ 6 గ్యారంటీస్. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు, మొత్తం ఇది గోల్మాల్ అయిపోయింది. హైదరాబాద్ వల్ల మొత్తము రేవంత్ రెడ్డి గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. ఎక్కడైతే ఆడవిల్లలు నెత్తి మీద పెట్టుకొని కూర్చొని రేవంత్ అన్న అన్న ఆడవిల్లలే ఇక నేను నా నోడుతున్నానా గలీజ్ బూత్ మాటలు తిడుతున్నారు. ఇదేదో నా నెత్తికి వచ్చేటట్టు ఉందని చెప్పేసి మళ్ళీ ఆ బక్వాస్ గాన్ని మళ్ళీ దించిండు. ఇప్పుడు అదే సునీల్ కొనుగోలు డ్రామా ఇదంతా. ఇప్పుడు డైరెక్ట్ ఒక్కని టార్గెట్ చేసి నువ్వు దేని గురించి మాట్లాడుతావు? మళ్ళీ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడతావా, లేకపోతే కేసీఆర్ సార్ని తిడతావా? ఏ ఇష్యూ మీద నువ్వు రేజ్ చేస్తావు? ప్రతి ఒక్కరికి కావాల్సిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి? సినిమా. సో ఇట్ ఈస్ 100% డైవర్షనల్ టాక్టిక్స్. హైడ్రా నుంచి జనాలని డైవర్ట్ చేయడంలో భాగంగా, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇవాళ కొండా సురేఖ మాట్లాడిన మాటలను చూస్తారా మీరు? 100%. లేకపోతే ఆమెను మన సమంత మన చుట్టం అవుతుందా, లేకపోతే నాగార్జునతోనే మన రిలేషన్ ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనది కూల్ చేస్తే ఇట్లా ఏదో ఒక స్టోరీ అల్లింది కదా. అసలు దాంట్లో ఎంత అథెంటికేషన్ ఏమైనా ఉందా? అసలు మాట్లాడే దాంట్లో ఊర్లో పోయి ఒక తాతకి ఒక పెద్ద ఆయనకు చెప్పినా కానీ దిమాగ్ గిట్ట సడకాయించినట్టుంది, ఎండాకాలం కూడా కాదు వర్షాకాలంలో మేము దిమాగ్ సడకాయించింది ఏందని మాట్లాడతారు. అసలు పొంతనే లేదు. ఇట్ ఈస్ స్ట్రైట్ అండ్ సింపుల్. సునీల్ కొనుగోలు ప్లాన్ ఎగ్జిక్యూషన్ అవుతున్నది. సోషల్ మీడియాలో హైడ్రా నుంచి బయటికి రావాలంటే ఒకరిని లాగాలి అంటే ఎవరిని లాగాలి? సినిమా వాళ్ళంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. సో సినిమా వాళ్ళని గుంజి సినిమా వాళ్ళ గురించి మాట్లాడితే కొన్ని రోజులు నడుస్తుంది. దాని తర్వాత దీని నుంచి మళ్ళీ ఇంకా తీగ ఎట్లా అల్లాలి, ఇంకేం ముచ్చట పెట్టాలి అంటే వాళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ. ఇది సక్సెస్ఫుల్ అయిందనుకో చైన్ సిస్టమ్ నడుస్తుంది. సో ఇట్ ఈస్ సింపుల్.
అంటే నాగార్జున కూడా ట్వీట్ చేసినట్టున్నారు దీని మీద. నాగార్జున కూడా ట్వీట్ చేసిరు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల మీద. అట్లనే నిజంగా పదే సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి కూడా రాజకీయం అంటించడం పట్ల సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? సో ఐ డోంట్ థింక్ సో. దీని అంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే సినిమా వాళ్ళకైనా ఎవరైనా మొత్తానికైతే మనుషులే కదా, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ రన్ చేస్తారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళందరూ వచ్చి కొట్లాడాలి. వాళ్ళకి అర్థమైపోతుంది చిల్లర రాజకీయాలు అని అర్థమవుతుంది. ఇప్పుడు 10 years బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ సార్ ఉండే, కేటీఆర్ అన్న, రామన్న, వీళ్ళందరూ దే రూల్డ్. ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా ఎక్కడన్నా ప్రాబ్లం జరిగిందా? లేకపోతే మహిళలు ఇప్పుడు 9 months అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 9 monthsలోనే అంటే శక్తితో ఆడుకున్నాడు రేవంత్ రెడ్డి. అంటే మహిళలే కదా, వీళ్ళకి ఏం తెలుసు, ఇంట్లో వంట చేస్తారు, వాళ్ళకు 2 బిస్కెట్లు వేస్తే సప్పుజెక్క పడుంటారు అనుకున్నాను. కానీ మహిళలు అంటే ఒక శక్తి, వాళ్ళకి అర్థం కాలే. ఇప్పుడు ఆ శక్తి అంత ఒకటైంది అనుకో, భస్మం అవుతాడు ఆయన. ఇప్పుడు ఆయన అదే అవుతున్నాడు, వాళ్ళ శాపం ఊకే పోదు. కొండా సురేఖ ఈరోజు మాట్లాడుతున్నారు, మహిళల మీద మాట్లాడినటువంటి మాటలు, నా ఫోటోని వాడి ట్రోల్ చేసిరు అది ఇదని మాట్లాడుతున్నారు. కానీ గతంలో ఇదే కొండా సురేఖ సభలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డిని, సునీత లక్ష్మారెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి అదే సభలో బతుకు బస్టాండ్ అవుతుంది అక్కల్ని నమ్ముకుంటే అని మాట్లాడిన రోజు అదే సభలో ఉన్నటువంటి తను మహిళల మీద అదే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఆఫ్ ది రికార్డ్ కావచ్చు, ఆన్ ది రికార్డ్ కావచ్చు ఖండించలేదు. అప్పుడు ఖండించలేదు. అప్పుడు ఇదే మహిళలకి జరిగినటువంటి అవమానాన్ని ఆ రోజు ఎందుకు ఖండించలేదు అనేటువంటిది ఇవాళ తెలంగాణ సమాజం నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఏమంటారు మీరు? సింపుల్ సరిత, ఎందుకు ఖండిస్తలేదంటే అక్కడ పీసీసీ నుంచి సీఎం అయినాడు అంటే పవర్ఫుల్ ఇప్పుడు కాంగ్రెస్లా. ఇప్పుడు ఆయనను కాదనుకొని ఏం చెప్తుంది? సో ఇఫ్ రేవంత్ రెడ్డితో మంచిగా ఉంటే రేపు ఆమెకి ఇంకా మంచి జరుగుతుంది, ఇంకొక పోర్ట్ఫోలియో వస్తుందేమో, లేకపోతే ఆమె పోర్ట్ఫోలియోకి హ్యాపీ లేదేమో. రేపు ఈయనకి మిలాయించింది అనుకో, ఇంకొక మంచి పోర్ట్ఫోలియో వస్తుంది. లేకపోతే ఇప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళ కుటుంబంలో ఇంకొకరికైనా వస్తుందేమో. అంతే సింపుల్. ఒకవేళ నిజంగా మహిళల కోసము ఆమె కొట్లాడాలనుకుంటే మళ్ళీ అప్పుడు సబితక్క గురించి మాట్లాడినప్పుడు ఏదైనా పార్టీ, ఎందుకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. హరీష్ అన్న కూడా ట్వీట్ చేసిండు. హరీష్ అన్న ఏం ట్వీట్ చేసిండు? ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియాలో బేస్ చేసుకొని ఏ మహిళకైనా ఎటువంటి ఒక డౌన్ఫాల్ అనేటిది, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేటిది చాలా తప్పు. ఎవరైనా చేయొద్దు. ఇది పార్టీలకి ఏ పార్టీ అయినా ఉండని, పొలిటికల్గా ఎస్పెషల్లీ ఇట్లాంటివి చేయొద్దు అనేసి ఆయన ట్వీట్ చేసిండు. సో మళ్ళీ ఈమె కూడా చేయొచ్చు కదా. సబితక్క కూడా ఒకప్పుడు కాంగ్రెసే కదా, ఆమె కూడా ఒక పరిచయం ఉండొచ్చు కదా, కలిసి పనిచేసి ఉంటారు కదా. సో అట్లీస్ట్ అరే మా ఇంటి ఆడవిల్ల నాకు చాలా క్లోజ్ అని చెప్పేసి పర్సనల్గా కూడా ట్వీట్ చేయొచ్చు కదా. సరే నువ్వు టీవీ ముంగట మాట్లాడకపో, బట్ సోషల్ మీడియా వేదికగా నీ ట్వీటో లేకపోతే నీ ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే నీ ఫేస్బుక్లోనో నువ్వు పెట్టొచ్చు కదా. మళ్ళీ ఎందుకు పెట్టాలి అంటే దానికి సింపుల్ పొలిటికల్ రీజన్స్. థ్యాంక్ యూ అండి.